మహిషా! గురూజీ వందనాలు. నా పిలుపుకి కారణమేంటంటే అర్థమైంది గురూజీ. జాగ్రత్త సుమి. వస్తున్నది సాధారణమైన మహిళైనా తన శక్తి, తన బిడ్డ శక్తి తీసిపోయేది కాదు. అప్రమత్తం మన కర్తవ్యం. అట్లనే గురూజీ. నా బదులుగా నా బలగాన్ని అక్కడ కాపలాగా ఉంచాను. నువ్వు ఆభరణాలతో పెళ్లి మండపం దగ్గరకు చేరుకోవడం నీ వల్ల కాదు అవని. నమస్కారం అయ్యా. నమస్కారం. అమ్మగారు వాళ్ళందరూ మీ గురించే ఎదురు చూస్తున్నారయ్యా. ఇక్కడ జరుగుతున్నవన్నీ మీతో విన్నవించుకుంటారు. మీరే పరిష్కార మార్గాన్ని చూపించాలి. రండి స్వామి. నమస్కారం స్వామి. నమస్కారం. మిమ్మల్ని కలుసుకుని చాలా కాలం అయిపోయింది. మూడో కొడుకుకి రెండో పెళ్ళని విన్నాను. అవును గురువుగారు, తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి నిర్ణయాన్ని తీసుకోవలసొచ్చింది. మాయని పరిచయం చేయమ్మా. కాబోయే కోడలు మాయ గురువుగారు. మాయా? ఈయన దివ్య దృష్టి కలవారని పెద్దవిడింతకు ముందు చెప్పింది. నా గురించి అయితే బయటపడదు కదా. అవనిని ఎందుకు వద్దనుకుంటున్నావు? తను చేసిన తప్పేమిటి? తప్పుడు సంబంధం పెట్టుకుని తప్పుడు సంతానాన్ని కనింది స్వామి. తప్పుడు సంతానాన్ని కనింది స్వామి. తప్పుడు సంతానాన్ని కనింది స్వామి. తప్పుడు సంతానాన్ని కనింది స్వామి. వంశానికి చెడ్డ పేరు తీసుకొచ్చే అటువంటి వారిని క్షమించి ఆదరించలేం కదా స్వామీజీ గారు. దొంగ జాతకంతో ఈ ఇంటిలోకి ప్రవేశించావు. నీ గురించి కనిపెట్టి నిన్ను బయట పెట్టింది నేనే. నువ్వా అవని గురించి మాట్లాడుతుంది? గురువుగారు, మీరు అప్పుడు విషయాల్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడటం భావ్యంగా లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి. మరి అవని విషయంలో మాకున్నవి అనుమానాలు, అపార్థాలు అనేసి నేను ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నాను గురువుగారు. ప్రస్తుతం మా ఇంటి పరిస్థితులేం బాగలేవు. మీరే పరిష్కార మార్గాన్ని చూపించాలి గురువుగారు. మేం ఊర్లోకి అడుగుపెట్టిన తర్వాత అమ్మవారి వేప చెట్టు నుంచి రక్తం కారుతుందని ఊరి జనం చెప్పారు. ఊరిలోకి అరిష్టం ఏదైనా ప్రవేశించిందా అన్న విషయం కూడా మీరే తెలియచేయాలి. మాయా శ్రీకర్ల పెళ్లైన తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయని నేను అనుకుంటున్నాను. నేను తీసుకున్న నిర్ణయంలో ఏమైనా తప్పులుంటే చెప్పగలరు? దివ్య దృష్టితో గమనించడం జరిగింది. మీ ఇంట్లో ఉన్న తాళపత్రాలు దర్శనమిచ్చాయి వేదవతి గారు. వాటిల్లో ఏం రాస్తుందో కూడా కనిపించింది. కొన్ని ఆలయాలకు సంబంధించిన ఆభరణాలు కొంతకాలం క్రితం దొంగతనానికి గురయ్యాయి.
వాటికి మీ ఇంట్లో ఉన్న ముక్కు పుడకకి సంబంధం ఉంది. ఆ ఆభరణాలు కొంతమంది దుష్టుల చేతుల్లోకి చేరుకున్నాయి. వేదవతి గారింట్లోనే తాళపత్రాల గురించి, ఆభరణాల గురించి తన శక్తితో తెలుసుకోగలిగాడు అంటే ఇప్పుడు నా గురించి కూడా బయట పెట్టేయగలుగుతాడు. అయిపోయింది. నేను అనుకున్నదంతా సర్వనాశనం అయిపోయింది. నా గురించి బయటపడిపోయి ఈ పెళ్ళి ఆగిపోతుంది. నా మీద అభిని విజయం సాధిస్తుంది. వేదవతి, చెప్పండి గురువుగారు. ఆ ఆభరణాలకు మీ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి నేను చెప్పబోయేదేంటంటే, రేపు సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించేలోపు ఆ ఆభరణాలను ఆయా గుడులకు సమర్పించాలి. అలా జరగని ఎడల ఆగిపోయారేం స్వామి? అలా సమర్పణ జరగని ఎడల ఏం జరుగుతుందో చెప్పండి స్వామి. వేదవతి మీకు ప్రాణాలతో దక్కదు. ఏమంటున్నారు స్వామి మీరు? అవును ప్రసాదరావు గారు, మీ సతీమణికి ప్రాణగండం తప్పదు. మీరు ఇటువంటి విషయం చెప్తారని మేము అస్సలు ఊహించలేదు స్వామి. ఆ ఆభరణాలకు మా అమ్మ ప్రాణాలకు సంబంధం ఏంటి గురుగారు? అన్నపూర్ణాదేవి అవతారాలకు సంబంధించిన ఆభరణాలవి. అందుకే విధి ఆ విధంగా నిర్ణయించింది. ఇక్కడి నుంచి ప్రతి క్షణం ఎంతో విలువైనది. మీ ప్రయత్నాలలో మీరుండండి, నిర్లక్ష్యం చేయకండి. నా మాటలను పెడచెవిన పెట్టకండి. ఇంకా నేను చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మళ్ళీ కలుస్తాను. ఇక నాకు సెలవిప్పించండి. ఆభరణాల విషయం అవని ఎప్పుడు మనతో చెప్తూనే ఉంది, మనమే వినిపించుకోవడం లేదు. అమ్మ ప్రాణాలు ఇప్పుడు అవని చేతుల్లో ఉన్నాయి.